కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై పిడికిలి బిగించి కార్మిక హక్కుల రక్షణ కోసం మేడే రోజున ప్రతినబూనుతుందని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు మద్దిలేటి శెట్టి, ఏఐటియుసి జిల్లా నాయకులు నరసరావులు తెలిపారు. గురువారం మేడే 139వ దినోత్సవాన్ని పురస్కరించుకొని కర్నూలు జిల్లా దేవనకొండలో ఏఐటియుసి ఆధ్వర్యంలో ఆటో మరియు హమాలీ కార్మికుల సమక్షంలో పలు చోట్ల అరుణ పతాకాల ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ పోరాడి సాధించుకున్న హక్కులు, సంక్షేమ పథకాలు ఒక్కొక్కటిగా కనుమరుగవుతున్నాయని, రక్తం చిందించి సాధించిన కార్మిక చట్టాలు కళ్ళెదుటే ఆవిరవుతున్నాయని, కొత్త హక్కులు, నూతన సంక్షేమ పథకాలు సాధించడం మాటేమో కానీ ఉన్న హక్కులు, సౌకర్యాలను కాపాడుకోవాల్సిన ఆవశ్యకత ఉందని అన్నారు. శ్రామిక వర్గ హక్కుల దినంగా యావత్తు ప్రపంచ కార్మిక వర్గం 139వ మేడేను జరుపుకుంటుందని, కార్మిక వర్గ హక్కుల పరిరక్షణ కోసం కర్తవ్య దినంగా నూతన హక్కుల సాధనా వ్యవస్థలు, పాలకులు మారుతుంటే కార్మిక హక్కులు, సంక్షేమ చట్టాలు మరిన్ని అమలు కావాల్సి ఉండగా దానికి విరుద్ధంగా నేడు పరిస్థితి మారుతుందని, ప్రస్తుత పాలకుల విధానాలు పాత హక్కులన్నీ హరించి వేస్తుండడం కార్మికులను కలవరపరుస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. 8 గంటలకు కుదించుకొని మరి కష్టజీవుల యొక్క వాళ్ళ చెమటోటి చేసినటువంటి కష్టానికి ఫలితాన్ని సాధించుకొని మరి కొన్ని హక్కులను ఈరోజు సాధించుకున్నటువంటి శుభదినాన్ని మరి ఈరోజు ప్రపంచమంతా కూడా మరి పండుగ వాతావరణం జరుపుకుంటున్నాం. మరి అందులో భాగంగానే మన దేవనకొండలో మరి అదేవిధంగా దేవనకొండ బస్ స్టాండ్ దగ్గర మరి ఇక్కడ మరి టర్నింగ్ దగ్గర మన ఆఫీస్ కాడ ఇక్కడ ఆటో వర్కర్స్ యూనియన్ కాంప్లెక్స్గా నాటుకున్నటువంటి ఈ పతాకాన్ని ఈరోజు ఎగరవేసుకోవడం జరిగింది. కాంప్లెక్స్ అంటే మరి కార్మికులు ఐకమత్యంతో మరి అన్ని వర్గాలకు సంబంధించినటువంటి కష్టపడే ప్రతి మనిషి కూడా తమ హక్కుల్ని సాధించుకునే దానికోసం భవిష్యత్తులో కూడా మరి ఎన్నో పోరాటాలు, ఎన్నో ఉద్యమాలు చేసేటువంటి అవసరం ఉంది. మరి ఈరోజు అధికారంలో కేంద్రంలో మరి కష్టజీవులకు అన్ని వర్గాల ప్రజల్ని మరి నష్టం చేసి ప్రధానంగా కోట్లాది మంది వ్యవసాయ రంగం మీద